వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో అభినవ్ కుమార్ అనే 17 సంవత్సరాల యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే అతన్ని హత్య చేసి ఉంటారు అని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 20న వేలేరుపాడు నుండి తన స్నేహితులతో అభినవ్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తన కొడుకు ఇంటికి తిరిగి రాకపోవడంతో స్నేహితులను అభినవ్ తల్లిదండ్రులు ప్రశ్నించారు. అభినవ్ రాజమండ్రి వెళ్లాడు అని స్నేహితులు బదులిచ్చారు. అయితే జంగారెడ్డిగూడెం ఆసుపత్రిలో అభినవ్ కు సీరియస్ గా ఉందని సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూసేసరికి తమ కుమారుడు చనిపోయి ఉన్నాడు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు మృతిపైన అనుమానం ఉన్నట్లు అభినవ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పంపించబోయేది మమ్మల్ని అక్కడ ఉంచోబెట్టి డ్రామా చేస్తాం ఆయన. మేము ఎందుకోసం కదా నేను పనిపట్టుకొని అన్ని చేసుకొని 4,000 ఫోన్ చేసుకొని ఇచ్చేస్తే భయపడేటట్టుంటే చెప్పు. చేసినారు ఆయన చేసిన దానికి రాత్రి మాకు కాళ్ళే అప్పుడే అసలు నెత్తుగా మాకు అసలు అంత పర్ఫార్మెన్స్ చేసిన ఆయన.